విదేశీయులకు వీసాలిచ్చే ఇంటర్వ్యూల సంఖ్యను అమెరికా బాగా కుదించింది అని చెప్పడం కంటే దాదాపు క్యాన్సిల్ చేసినట్టు చెప్పటమే బెటర్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే 2027 వరకు అక్కడ స్లాట్సే లేవు. ఒకవేళ కనుక ఇదే జరిగితే రాబోయేటువంటి రోజుల్లో గ్రీన్ కార్డుల సంఖ్య పెరుగుతుందా అనేటువంటిది ఒక ప్రశ్న. అయితే యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్స్ రిలీజ్ చేసినటువంటి ఓ నివేదిక ఇప్పుడు అక్రమంగా వెళ్తున్నటువంటి భారతీయుల సంఖ్యను కలవరపరుస్తుంది. ఈ పరిణామాలతో పాటు బంగారం, వెండి ధర ఎందుకింత పెరుగుతోంది? ట్రంప్ తీసుకునేటువంటి ఏకపక్ష నిర్ణయాలే గ్రీన్లాండ్పై ట్రంప్ పట్టే దీనికి కారణం అనేటువంటి దాంతోపాటు మరెన్నో ఇంపార్టెంట్ విషయాలను కూలంకషంగా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ కలవల విశ్వేశ్వరరెడ్డి గారు ఆన్ టు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్కారం. వెల్కమ్ టు డైల్ న్యూస్. థ్యాంక్ యూ సార్, అమెరికాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి భయం వస్తూనే ఉంది. అమెరికా వెళ్దామంటున్నటువంటి వాళ్ళైతే దాదాపు డ్రీమ్స్ క్యాన్సిల్ చేసుకున్నటువంటి పరిస్థితి ఇది ట్రంప్ వచ్చిన నాటి నుంచి కూడా జరుగుతూనే ఉంది. సార్ బాగా ఇబ్బంది పెడుతున్న అంశం ఏంటంటే H1B వీసాలు రెన్యువల్ లేకపోవటము. 2027 వరకు స్లాట్స్ లేకపోవటం అంటే మామూలు విషయం కాదు కదండి సార్. కరెక్ట్. ఎందుకని సార్ ఇట్లా ఎందుకంత ఇబ్బంది? వాళ్ళంతా యాక్చువల్గా ఏంటంటే యుఎస్సిఎస్ అంటే డిపార్ట్మెంట్ క్లారిటీ ఇవ్వడానికి యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనేది యూఎస్లో ఉంటుంది. సో ఇక్కడ కాన్సులేట్స్ అంటే ఇక్కడైతే యూఎస్లో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్కి కనెక్ట్ అయినంత ఈదర్ ఎంబసీస్ ఆర్ కాన్సులేట్స్ అక్రాస్ ద గ్లోబ్ ఉంటుంది. మేజర్గా అయితే కాన్సులర్ ఆఫీసెస్ ఉంటాయి. ఈ కాన్సులర్ ఆఫీసెస్లో వీసా ట్రాకింగ్ అంతా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వ్యాలిడేట్. అది F1 కానీ H1 కానీ గ్రీన్ కార్డ్ కానీ అన్నిటికీ కూడా. ఇదే కాకుండా విజిటర్ వీసా అంటే యూ నేమ్ ఇట్, ఈ టైపు ఆ టైపు కాకుండా ప్రతి వీసా టైప్కి కూడా కాన్సులర్లో అపాయింట్మెంట్స్ ఇవ్వాల్సిందే. ఇది స్క్రీనింగ్ చేస్తుంది. ఈ డిపార్ట్మెంట్ ఏంటంటే ఈ కాన్సులర్ అఫైర్స్ ఏంటంటే ప్రైమరీ స్క్రీనింగ్ అంటారు. సెకండరీ స్క్రీనింగ్ ఎక్కడవుతుందంటే CBP ఆఫీసు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఎక్కడైతే కంట్రీ లోపలికి ఎంటర్ అవుతుందో దాన్ని కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్లో ఆఫీసర్ అంటారు. అది పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర జరుగుతుంది. సెకండ్ ఇంటర్వ్యూ అక్కడ కూడా ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. దిస్ ఇస్ ద ప్రైమరీ ఇంటర్వ్యూ టు స్క్రీన్ ఇట్, సెకండరీ ఇంటర్వ్యూ టు వ్యాలిడేట్ ఇట్. సో లోపలికి వచ్చాక వాళ్ళు H1B అయితే సైట్ ఆడిట్కి రావడం థర్డ్ వ్యాలిడేషన్. అంటే ఇది ఒకప్పుడు లేదు. సో ఎంత వెల్కమింగ్ ఉండే అంటే ఇక్కడ వీసా ఇచ్చేటప్పుడు లిబరల్గా ఉండేది. CBP ఆఫీస్ ఏదైతే బోర్డర్ ప్రొటెక్షన్లో కూడా లిబరల్గా ఉండేది పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో. ఈవెన్ సైట్ ఆడిట్ అనేది లేకనే పోయింది హిస్టారికల్గా. ఎప్పుడైతే ఈ జనరేషనల్ చేంజెస్ వచ్చాయో, టెక్నాలజీ అడ్వాన్స్ వచ్చిందో, డిజిటల్ ఏజ్ వచ్చిందో, ట్రాకబిలిటీ పెరిగిందో అప్పుడు ఇవన్నీ మొదటికి వచ్చాయి. సో ఎస్పెషల్లీ ఈ పర్టికులర్గా మనం ఈ అపాయింట్మెంట్స్ కానివ్వండి, తర్వాత వీసా కానివ్వండి, హిస్టారికల్గా ఇండియా ఫోకస్ ఉండదు ఎప్పుడైనా. ఏ ప్రోగ్రామ్ అమెరికా తీసుకున్నా గ్లోబల్ ప్రోగ్రామ్గా తీసుకుంటుంది. అది F1 ప్రోగ్రామ్ కానీ, అది H1B ప్రోగ్రామ్ కానీ, B1 B2 విజిటర్ ప్రోగ్రామ్. మేజర్గా ఈ మూడే ఎక్కువ యూజ్ అవుతుంది. అంటే యూటిలైజేషన్ వేరియస్ కంట్రీస్ వాడుకునే ఈ మూడు బిగ్గర్ ప్రోగ్రామ్స్, దీస్ 3. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల నుంచి ఈ 3 ప్రోగ్రాంలు బాగా వాడుతున్నాం మనం యాజ్ ఆఫ్ నౌ. F1 వస్తున్నారు, H1 వస్తున్నారు, B1 B2 మిగతావి ఉంటాయి కానీ తక్కువ. ఇప్పుడు H2B వర్కర్స్ అని ఉంటారు, సీజనల్ వర్కర్స్ అని సౌత్ అమెరికా నుంచి మోర్ స్పానిష్ కమ్యూనిటీ వచ్చి ఫార్మింగ్ చేస్తారు. ఇది అమెరికాలో కాలిఫోర్నియా కానీ, పోర్ట్లాండ్ కానీ, ఆ నైబర్ అరిజోనా కానీ ఇటువంటి కొన్ని స్టేట్స్లలో నుంచి పెద్ద పెద్ద స్టేట్స్, అవి చాలా పెద్ద స్టేట్స్, కొన్ని అయితే చాలా కంట్రీలతో ఈక్వల్ ఉంటుంది ఆ స్టేట్, అంత సైజు ఉంటుంది. సో ఆ ఫార్మింగ్ వచ్చేటోళ్ళు సీజనల్గా వచ్చి పని చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంటారు. బట్ వేరాజ్ అవర్ F1 స్టూడెంట్స్ ఒక 5 ఏళ్ళ వీసా ఇస్తారు, 5 ఇయర్స్ వీసా, విజిటర్ వీసా 10 ఇయర్స్ వీసా, H1B 3 ఇయర్స్ 6 ఇయర్స్. ఒకసారి H1 ట్యాగ్ అయితే గ్రీన్ కార్డు, H1 గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ వరకు కూడా ఇబ్బంది ఏం లేదు. అంటే ఆ పాత్ టు సిటిజన్షిప్లో అది ట్రాక్ అన్నట్టు. సో ఇంత బాగున్న ఎకోసిస్టమ్ను ఇప్పుడే అంటే రీసెంట్గా జరుగుతున్న చేంజెస్ మనం అంతా చూస్తున్నాం. ఇట్స్ ఓపెన్, ఎవ్రీథింగ్. ఇది ఇంత ముందులాగా క్లోజ్ సిస్టమ్ వెళ్ళేది. ప్రతి సబ్జెక్ట్ కానీ ప్రతి ఇష్యూస్ కానీ ఓపెన్ అవుతుంది. సో వాళ్ళ స్ట్రాటజీ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్లో కూర్చున్న వాళ్ళు, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్లో కూర్చున్న వాళ్ళు, USCIS వాళ్ళు కూర్చొని మీటింగ్స్ పెట్టుకుంటారు. గ్లోబల్లీ ఏ ప్రోగ్రాము ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలి, ఎట్లా అడ్మినిస్ట్రేట్ చేయాలి, ఇది డిసిషన్ మేకింగ్ ఉంటుంది. ఒక డిపార్ట్మెంట్ ఓన్ డెసిషన్ నేను తీసుకోదు, 3 డిపార్ట్మెంట్లు కూర్చుంటాయి. అమెరికన్ సాయిల్లో యాక్టివిటీ వాజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కూడా జాయిన్ అవుతుంది. మీకు క్లారిటీ ఉంది, క్లియర్. అంటే మనం ఇద్దరం కూర్చోకుండా ఈచ్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేషన్ వచ్చి కూర్చొని ఒక డెసిషన్ తీసుకుంటారు. ఈ పేతలో వెళ్తే ఇది, ఈ పేతలో వెళ్తే ఒక స్ట్రాటజైజ్ చేస్తారు. తర్వాత ఈ
కాన్సులేట్లో కాన్సులర్ అఫైర్స్ ఆఫీసర్స్ ఉంటారు. ప్రతి కాన్సులేట్లో కూడా ఎంబసీస్లో ఉన్న కానీ కాన్సులేట్లో కానీ వీసా, కామర్స్, పొలిటికల్ ఇవి ఉన్నదంటే వీసా స్పెసిఫిక్లో జరుగుతుంది. వీళ్ళు వరల్డ్ నుంచి ఒక 180+ కంట్రీస్ నుంచి వచ్చి ఇది ఎవ్రీడే యాక్టివిటీ. ఎందుకంటే ఇట్స్ అన్ ఇమిగ్రెంట్ కంట్రీ. పీపుల్ హ్యాస్ టు కమ్ ఇన్ టు ద కంట్రీ అండ్ స్టే ఇన్ ద కంట్రీ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ స్టే అండ్ దే హ్యావ్ టు లీవ్ ద కంట్రీ. అంతే సార్. సో ఎక్కడ కూడా వయలేషన్స్ ఉండదు. ఇప్పుడు వయలేషన్స్ జరగడం వల్ల, ఓవర్ స్టే చేయడం వల్ల కరెక్టివ్ యాక్షన్స్ అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ కరెక్టివ్ యాక్షన్స్ ఇన్ ద వే ఆఫ్ ఫిక్సింగ్ థింగ్స్. అంటే గ్యాప్స్ మిస్యూజ్ చేయడం వల్ల కరెక్షన్ చేస్తారు. ఈ స్పెసిఫిక్ దానిలో ఏంటంటే ఈ కరెక్టివ్ యాక్షన్స్ కింద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇస్తున్నారు. ఓకే సార్. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రూపకంగా డెసిషన్ తీసుకుంటున్నారు. మనం లాస్ట్లో నవంబర్, డిసెంబర్ టైం ఫ్రేమ్లో వీసా అపాయింట్మెంట్లకు వచ్చే వాళ్ళకి మార్చి అన్నారు. మాకు అప్పుడే తెలుసు ఇది నెక్స్ట్ ఇయర్కి పోతుందని. ఓకే. వి విజువలైజ్డ్ ఇట్, Sir. వి ఎస్టిమేటెడ్ ఇట్, అవర్ సిక్స్త్ సెన్స్ టాక్డ్ అబౌట్. మేము కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆల్సో టాక్డ్ అబౌట్ దిస్. ఇట్ విల్ ఫార్వర్డ్ అంటే చివరికి పోయేటట్టు. సిమిలర్ ఇప్పుడు మనకు అదే జరిగిపోతుంది. సో స్ట్రాటజీస్ ప్రకారము డిలే ఈజ్ డినే. ఎగ్జాక్ట్లీ. సో టాక్టిక్స్ అన్నట్టు ఊరికైనా ఫస్ట్ డేనే చెప్పింది దానికంటే 2 సార్లు మిమ్మల్ని తిప్పించుకొని అప్పుడు తర్వాత చెప్తే ఏమవుతుంది, అప్పటి వరకు కామ్ డౌన్ అవుతుంది. అదొక స్ట్రాటజీ. అంటే నాట్ దట్ దే వాంట్ టు డినై ఇండియన్స్, ఫోకస్ ఈజ్ డిఫరెంట్, దేర్ గోల్ ఈజ్ సమ్ అదర్. బట్ వెన్ దే ఇనిషియేట్ ద ప్రోగ్రామ్ ఇంపాక్ట్ మన మీద పడుతుంది. వాళ్ళ ఫోకస్ ఇప్పుడు మోస్ట్ రీసెంట్గా సోమాలియా నుంచి వచ్చారు చాలామంది. మినియాపోలిస్లో మనం అంతా చూస్తున్నాం ఏం జరుగుతుందో మినియాపోలిస్లో. సో దే వాంట్ టు క్లీన్ అప్. ఐసీ ఈజ్ ఎంగేజ్డ్, ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంగేజ్డ్ ఇన్ మినియాపోలిస్ రైట్ నౌ. చాలా క్లియర్, ఇట్స్ ఓపెన్ సబ్జెక్ట్, మీరు టీవీలలో చూస్తున్నారు, ఇది జరుగుతుంది. సో దే వాంట్ టు క్లీన్ అప్ దట్. ఎక్కడైతే ఇల్లీగల్ ఏలియన్స్ ఉంటారో, ఎక్కడైతే ఈ ఓవర్ స్టే ఉన్న వాళ్ళు ఉంటారో, ఎవరైతే అక్కడ వయలేషన్ చేస్తారో, ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ని వయలేట్ చేసి కంట్రీ లోపల ఓవర్ స్టే చేస్తున్నారో, దే ఆల్ నీడ్ టు బి డిపోర్టెడ్ క్లియర్లీ. సో దాని మీదనే ఫోకస్ చేస్తుంది. దానికి ఇమ్మీడియట్ డిపార్ట్మెంట్ ఐస్ వాళ్ళు ఆన్ ద రోడ్ విత్ ఆఫీసర్స్ వెళ్తున్నారు, మధ్య మధ్యలో డిస్టర్బ్ చేసిన వాళ్ళను క్లీనప్ చేస్తున్నారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవుతారు వాళ్ళు. ఇప్పుడు రివోల్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళకి అగనెస్ట్గా యాక్ట్ చేస్తే క్లీనప్ యాక్టివిటీలో వాళ్ళ ఇదేనో పోలీసింగ్ యూఎస్ పాలిసింగ్ ఎట్లుంటుందో అట్లా దే ఆర్ డూయింగ్ దర్ పోలీసింగ్ సిస్టమ్. సో అందులో భాగంగానే జరుగుతుంది తప్ప ఇండియన్స్ ఫోకస్ కాదు. కానీ ఇప్పుడు వచ్చింది ఏంటంటే తెలుగు రాష్ట్రాల నుంచి తెలిసో తెలియక మేము క్లియర్గా చెప్పాం, నాట్ టు గో టు ఇండియా, వెరీ క్లియర్గా చెప్పాం, ప్లీజ్ స్టే బ్యాక్ ఇన్ యూఎస్. అంటే ఇప్పుడు ఉపద్రవం వస్తే, ఉప్పెన వస్తే ఏం చేస్తాం మనం, తీర ప్రాంతాలకు వెళ్ళొద్దు, సముద్రంలో జాలర్లు వెళ్ళొద్దు అని చెప్తాం, వచ్చేసేయండి చెప్తాం. మనం కూడా క్లియర్గా చెప్పాం ఆల్ ఇండియన్స్కి. ఇప్పుడు చెప్పాం ఈ కరెంట్ జనరేషన్ యాక్టివిటీ అంటాం. ఈ టర్మ్లో ఏమన్నామంటే ఎవరిని కూడా ఇండియాకి వెళ్ళకండి, స్టే బ్యాక్ ఇన్ ద యూఎస్. మొన్న ఈ మధ్య 4-5 పెళ్ళిళ్ళే చేస్తాం అమెరికాలో. సో ఏ ఇష్యూస్ వచ్చినా కూడా మేము అడ్రస్ చేస్తున్నాం అందరినీ. సో అందులో భాగంగా కూడా అంటే నాట్ దట్ దే డోంట్ హ్యావ్ టు డూ మ్యారీ హియర్ అని, బట్ వెన్ ద సిచ్యువేషన్ ఈజ్ అరైజెస్ లైక్ దట్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం ఎందుకు. మళ్ళీ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు పాపం వాళ్ళు ఏదో హోప్ ఉంటుంది అమ్మా నాన్నకి, ఇక్కడ అబ్బాయి వెళ్ళి కష్టపడి చదువుకొని అప్పులు చేసి ఇవన్నీ తీసుకొచ్చారు కాబట్టి మళ్ళీ రీకనెక్ట్ అవుతారు కదా. పేరెంట్స్ కూడా అంటే ఏదో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి కదా ఎండ్ ఆఫ్ ద డే. ఇక్కడ ఉన్న పేరెంట్స్ని కానీ పిల్లల్ని కానీ ఫ్యామిలీని కానీ చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో పేషెన్స్ ఉండాలనే ఉద్దేశంతో మీరు మంచి ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు ఈ ఒకసారి ఇక్కడికి వస్తే ఇప్పుడు వీసా డిలే అవుతుంది, మళ్ళీ వాళ్ళు రాకపోతే అక్కడ కంపెనీ వాళ్ళు ఉంచుకోరు, కట్టిపి చేస్తారు. సో దానివల్ల ఇబ్బంది అవుతుంది. సో అందువల్ల చెప్పాము ఏంటంటే మంచి జాబ్ ఉన్న వాళ్ళు మీరు 80% రావద్దు, జాబ్ లేని వాళ్ళని కూడా జాబ్ వెతుక్కోండి. ఈ టైంలో ఇంపార్టెంట్. జాబ్ లేకపోతే యూ కెనాట్ స్టే ఫర్ లాంగర్ టైం, బికాజ్ అక్కడ ఏంటంటే నో ఫ్రీ లంచ్ ఇన్ అమెరికా, దెర్ ఇస్ నో ఫ్రీ లంచ్. 30 days అనేది కళ్ళు మూసి తెరిచే లోపల అవుతుంది. ఎంత ఎక్స్పెన్సివ్ కంట్రీ అది మీ అందరికీ తెలుసు, చాలా ఎక్స్పెన్సివ్. ఖర్చులు మనందరికీ బోలెడు ఉంటాయి, అవన్నీ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి గౌరవంగా ఏం చెప్తున్నంటే యువర్ ఫోకస్ ఈజ్ స్టడీ ఆన్ కోర్ ఎడ్యుకేషన్, యువర్ ఫోకస్ ఈజ్ ఎంప్లాయ్మెంట్, యువర్ కోర్ ఫోకస్ ఈజ్ H1B వర్కింగ్, స్కిల్డ్ వర్కర్, దెన్ యువర్ కోర్ ఫోకస్ ఈజ్ టు గెట్ ఎ గ్రీన్ కార్డ్, దెన్ గెట్ ఎ సిటిజన్షిప్. ఈ ట్రాక్లో థింక్ చేయండి. ఇది రియల్లీ నీడ్ ఉంటే రండి, అండ్ నాట్ దట్ యూ ప్లీజ్ టేక్ అవర్ అడ్వైస్, గైడెన్స్, సజెషన్స్, ఇన్పుట్, దెన్ యూ కమ్. మళ్ళీ మీరు రావడానికి ఈజీ అవుతుంది. అటుపక్క తుఫాన్ వస్తుందంటే తుఫాన్కి ఎదురుకెళ్తామా? విల్ వెయిట్ అంటిల్ దట్ కామ్ డౌన్, దెన్ యూ కెన్ ట్రావెల్. సో అదే మేము చెప్తున్నాం. ఇప్పుడు కూడా మనం ఎందుకంటే ఇంకా యునైటెడ్ స్టేట్స్ ఉండి రావాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మన విజ్ఞప్తి, ప్లీజ్ డోంట్ కమ్ నౌ. మళ్ళీ ఇక్కడ నుంచి ఇప్పుడు ఏదైతే వీసా వచ్చే వరకు లోపుకు ఉండాలి. నౌ అట్లీస్ట్ దే కన్విన్స్, వాళ్ళ ఎంప్లాయర్లను కన్విన్స్ చేసి ఎంప్లాయ్మెంట్ను వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేటట్టు కొద్ది రోజులు ఎక్కువగా. ఇప్పుడు ఇది 2 నెలలు కావచ్చు, 4 నెలలు కావచ్చు, వీ డోంట్ నో. అక్కడ ఏం చేస్తారు వాళ్ళు, ఇది మీకు తెలుసు కదా, ఆన్ సైటు ఆఫ్ షోర్, ఆన్ సైటు నియర్ షోర్. సో ఇందులో భాగంగా చాలా చేంజెస్ వస్తున్నాయి. కాబట్టి మీరు ఆ ఎంప్లాయ్మెంట్ బాగా చూసుకోవాలంటే తప్పకుండా అమెరికాలోనే ఉండండి. ఇక్కడికి వస్తే జాబ్ కోసం
కనెక్ట్ అయి ఉండండి. అంతే. అంటే 100% కోర్గా వర్క్ చేస్తూ ఉండండి. అదర్వైజ్ ఏమవుతుంది, ఇక్కడ కూడా జాబ్ అయిపోతుంది. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ వార్నింగ్ లేకపోతే ది మోస్ట్ ఇంపార్టెంట్ మాట ఒకటి మీరు చెప్పారు సార్, డిలే ఈజ్ డినేయింగ్ అని చెప్పి. ఎస్, అమెరికా చాలా కీన్గా ఉంది, ట్రంప్ చాలా కీన్గా ఉన్నాడు మగాలో భాగంగా ఖచ్చితంగా యూఎస్ని స్ట్రెంథెన్ చేయడానికి. ఒకవేళ ఇప్పుడున్న డిలే కాస్త డినై అయిందనుకోండి సార్, ఏంటి చాలా వీళ్ళ పరిస్థితి? చాలా ఇబ్బంది అవుతుంది. అది రియాలిటీ. అంటే మనకు ఫ్రాంక్గా మాట్లాడుకుంటే we should be get ready for that. అంతే. ప్రిపేర్ for that. అయ్యా ఇప్పుడు 3 నెలలది 6 నెలలు 6 నెలల సంవత్సరం అయితే ప్రిపేర్ కావాలి కదా. అంతే సార్. నేను ఆ కాషన్ ఇచ్చాము కదా అక్కడ. అంటే మీరు కంట్రీ బయటకు వెళ్తున్నప్పుడు జాగ్రత్త పడండి అన్నాం. నేను వచ్చిన వాళ్ళు కొందరికి కూడా పేరెంట్స్ కూడా చెప్పాం, మీరు ప్రిపేర్ అయి ఉండండి. ఎటువంటి దానికైనా ప్రిపేర్ అయ్యి, దీనికైనా వెయిటింగ్కు ప్రిపేర్ కండి, మళ్ళీ సిబిపి ఇంటర్వ్యూ కూడా ప్రిపేర్ కండి. అంతే. ఎందుకంటే ఇక్కడ వీసా ఇంటర్వ్యూ కాదు, సిబిపి ఇంటర్వ్యూ కూడా క్రాస్ చెక్ చేస్తున్నారు. సిబిపి ఇంటర్వ్యూకు ఎందుకు ఇంపార్టెన్స్ పెరిగిందంటే, సెకండరీ ఇన్స్పెక్షన్ తీసుకెళ్తే సిబిపి ఆఫీస్లో తీసుకెళ్తే ఏం చేస్తారంటే, అంతకంటే ముందు 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉండి బయటికి వెళ్ళి లోపలికి వస్తాం కదా, ఆ 3 ఏళ్లలో ఏమైనా వయలేషన్ చేశాడా ఈ వ్యక్తి ఎంట్రెంట్ లోపలికి వచ్చేటప్పుడు ఆ వ్యాలిడేషన్ వాళ్ళ దగ్గర ఉంది. ఎందుకంటే సెకండరీ ఇన్స్పెక్షన్ తీసుకెళ్తే మీ ఫోన్ తీసుకుంటారు, మీ కంప్యూటర్ తీసుకుంటారు, మీ వెనక బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. ఆ లాస్ట్ 2 years 3 years అమెరికాలో ఉండి మళ్ళీ వెళ్ళి వచ్చారు కదా, 3 years లోపల ఎన్ని స్పీడింగ్ టికెట్లు ఉన్నాయా, డిఓఐ టికెట్లు ఉన్నాయా, వయలేషన్స్ ఏమన్నాయా, థెఫ్ట్ కేసెస్ ఏమైనా ఉన్నాయా, క్రిమినల్ ఇంటెంట్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ వ్యాలిడేషన్ చేస్తారు. అందులో ఏమన్నా వాళ్ళకి ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ ఏమైనా వయలేషన్ జరిగిందంటే మళ్ళీ సిబిపి ఆఫీస్ నుంచి డిపోర్ట్ చేస్తున్నారు. ఓకే, జరుగుతుంది అది. ఇందులో దేర్ ఇస్ నో సెకండ్, ఇదే ఒకరికో ఇద్దరు అవుతుంది, చాలామందికి జరుగుతుంది. ఇప్పుడు అక్కడ కూడా మీకు గైడెన్స్ ఇస్తున్నాం. సో అందువలన వెళ్ళకండి. ఈ 2 గేట్లు దాటి రావాలి. ఒకటి ఇక్కడ వీసా గేటు ప్లస్ అక్కడ సిబిపి గేటు, 2 దగ్గర యూ హ్యావ్ టు ఇంటర్ఫేస్ సిబిపి ఆఫీసర్. అంతే సార్. ఎందుకు ఇబ్బంది పడడం? చాలామంది చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చారు, ఫ్యామిలీ హోప్స్తో వచ్చారు. ఇంతమందిని ఇవాళ తెలుగు, నేను ఈ మధ్య కాన్ఫరెన్స్లలో మాట్లాడుతున్నాను, 2 తెలుగు రాష్ట్రాలు ఇక్కడ ఉంటే ఇంకొక తెలుగు రాష్ట్రం అక్కడ ఫార్మేషన్లో ఉంది. చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇంత జనం అంత మైగ్రేషన్ జరగలేదు. అంతే సార్. ఈ టైంలో మనం అప్పుడప్పుడు మైగ్రేట్ అవుతాం అంటుంటాం, కానీ భారతదేశం ఇప్పుడు అంతా ప్రొడ్యూస్ చేస్తుంది ఇక్కడ యూత్ను, టాలెంట్ను, స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఈ ఏరియా స్టెమ్ని వరల్డ్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వీఆర్ నాట్ ఎక్స్పోర్టింగ్ ఎనీ ప్రోడక్ట్స్, వీఆర్ ఎక్స్పోర్టింగ్ స్టెమ్ టాలెంట్. ఈరోజు ప్రపంచానికి ఇది ఇస్తున్న ఈ దేశానికి మనమంతా ప్రతి కంట్రీ, అంటే నాట్ ఓన్లీ అమెరికా, ఏ కంట్రీకి వెళ్ళినా కూడా కంట్రీ లా ఆఫ్ ద ల్యాండ్కు కనెక్ట్ అయి ఉండి వాళ్ళ లా ఆఫ్ ద ల్యాండ్ చేయగలిగితే మనంత గొప్పగా ఉండదు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్, ఇప్పుడు ఏదైతే మనకి వీసా అపాయింట్మెంట్స్ అది ఒక్కటే కాదు, అండర్ కవర్లో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం ఫేస్ చేస్తూ అనలైజ్ చేస్తూ ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది. ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా అడ్రస్ చేస్తే మేము ఆ కేస్ స్పెసిఫిక్ కూడా మనం గైడెన్స్ ఇవ్వచ్చు వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ సార్. సార్, ఇప్పుడు మాస్ డిపోర్టేషన్లో భాగంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని మొత్తాన్ని, ఎస్పెషల్లీ ఇండియన్స్ని పంపించేస్తున్నారు. ఓకే, అది యూఎస్ వరకు ఓకే సార్. ఈ వీసాస్ ఇంటర్వ్యూస్ని మొత్తాన్ని ఇంత పెండింగ్లో పెట్టి లాంగ్ లాస్టింగ్ ఉండటం వల్ల రేపు రాబోయేటువంటి రోజుల్లో కనుక డిలే కాస్త డినే అయిపోతే, వీళ్ళందరిపైన కూడా రెడ్ సిగ్నల్ పడితే, అది అమెరికాకు కూడా కాస్త ఇబ్బందికరమైన పరిణామమే కదా. అంటే అమెరికా, నేను చెప్పాను కదా, ఈ 3 డిపార్ట్మెంట్లు కూర్చుంటాయి కదా, వీళ్ళు చెక్ చేస్తుంటుంది ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎంతమంది నీడ్ ఉంది. ఈ డిపార్ట్మెంట్లు ఎప్పుడు ఏం చేస్తుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్తో వర్క్ చేసి మనకి డాక్టర్లు కావాలా, మనకు లాయర్లు కావాలా, మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలా. ఇప్పుడు Y2K ప్రాబ్లం మనందరికీ తెలుసు, ఇయర్ 2000 జరుగుతున్నాము. అప్పుడు 65,000 ఉన్నది 2,25,000 చేశారు. ఇప్పుడు 2,25,000 మళ్ళీ 65,000 చేశారు. అంటే ఏంటన్నట్టు ఇప్పుడు మీనింగ్, అంటే నీడ్ లేనట్టే కదా. అంతే, లేనట్టే. అంటే మనమైతే చూసాం కదా, ఇప్పుడు మనం గత 27 ఏళ్ళుగా నేను చూస్తున్నాను దీన్ని, 28వ ఏడు, అంటే అప్స్ అండ్ డౌన్స్, 65, 85, 110, 185, 2,25,000కి వెళ్ళింది. మళ్ళీ 2,25,000 నుంచి తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ 65 + 20 85,000 చేశారు. ఇట్స్ నోన్ సబ్జెక్ట్. సో అందులోనే భాగంగా ఇప్పుడు మాకు డాక్టర్స్ అవసరం లేదనుకోండి, స్ట్రాటజీ ప్రకారం డిలే చేస్తుంటాం. ఇప్పుడు ఐటీ ఇంజనీర్స్ అవసరం లేదనుకోండి, స్ట్రాటజీ ప్రకారం డిలే చేస్తాం, తర్వాత ప్రోగ్రామ్ను డీకమిషన్ చేస్తాం. ఎనీథింగ్, అంటే ఎనీ ప్రోగ్రామ్స్ కూడా ఇవన్నీ షార్ట్ లివ్డ్ ప్రోగ్రామ్స్ అంటారు. షార్ట్ లివ్డ్ ప్రోగ్రామ్, ఇట్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ ప్రోగ్రామ్, బికాజ్ దే కాల్ దిస్ ద టెంపరరీ వీసా. దిస్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ వీసా. గ్రీన్ కార్డ్స్ ఆర్ పర్మనెంట్. సో అందువల్ల 2 ట్రాక్లు, టెంపరరీ అండ్ పర్మనెంట్. సో టెంపరరీ ఆల్వేస్ ఇన్వైటబుల్ ఫర్ చేంజెస్, ఆల్వేస్ ఇన్వైటబుల్ ఫర్ ది డ్యూరేషన్ ఆఫ్ స్టే ఆర్ ప్రోగ్రామ్ కూడా డికమిషన్ చేయడం. ఇప్పుడు మన కొన్ని ప్రోగ్రామ్స్ ఓపెన్ చేస్తారు, ప్రోగ్రామ్స్ క్లోజ్ చేస్తారు, ఓపెనింగ్ అండ్ డికమిషన్. సో EB5 ప్రోగ్రామ్ ఉంది అనుకోండి, అదేంది ఎవ్రీ 2 years 3 years కూడా ఓపెన్ చేస్తారు, మళ్ళీ దానికి చెప్తారు ఈ టైంలో 10,000 గ్రీన్ కార్డ్స్ ఇస్తారు. EB5 ప్రోగ్రామ్ కింద ఎక్స్క్లూజివ్గా ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ మీద. సో ఇన్ సిమిలర్ లైన్స్లో వేరియస్ ప్లేసెస్లో, వేరియస్ ఏరియాస్లలో కూడా దానికి డ్యూరేషన్ ఉంటుంది. మేజర్ యూజ్ చేసేది ఏంటంటే H1B,
యాజ్ వి టాక్, ఎందుకంటే దట్ ఇస్ స్కిల్ లేబర్ ఏరియా వేర్ అవర్ టాలెంట్ ఈజ్ మోర్ ద వరల్డ్ గ్లోబల్లీ. మిగతా కంట్రీస్కి అంత ప్రజెన్స్ లేదు. అందులో తెలుగు పాపులేషన్, ఎస్పెషల్లీ తెలుగు, ఈవెన్ తమిళనాడు, మలయాళం, తర్వాత నార్త్ ఇండియా, గుజరాతీ, పంజాబీలలో కూడా ఐటీలలో ఉన్నది తెలుగు రాష్ట్రాలలో. సో అంచేత మనమే జాగ్రత్తగా ఉండి ఆపర్చునిటీ కోసం చూస్తూ వెదర్ H1 మీద పోతామా, L1 మీద వెళ్తామా, ఆపర్చునిటీస్కి ఏ రకంగా వెళ్తాము, అక్కడికి వెళ్ళి O1లో వెళ్తామా, తర్వాత EB1 కేటగిరీలో గ్రీన్ కార్డ్కి వెళ్తామా, ఇవన్నీ మ్యాటర్స్ అన్నట్టు. సో ఛానలైజ్ చేస్తాం. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ని డిలే చేసి, డెఫర్ చేసి, డినే చేస్తే ఇంకో ప్రోగ్రామ్ని పికప్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ మనకి బీయింగ్ అవర్ ఆఫీస్తో మనం గైడ్ చేస్తాం, వాళ్ళకి అడ్వైజ్ చేస్తాం. సో దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. సో అట్లా అంటే టిపికల్గా సో ఇదే దీంతో క్లోజ్ అనే కాకుండా వేరే ఏరియాస్ కూడా ఉన్నాయి. బట్ ఆ ఏరియాస్ ఇన్వాల్వ్ కాకుండా ఈ ప్రోగ్రామ్ని ఎలా చేస్తారు ప్రస్తుతానికైతే స్టిల్ ఇప్పుడు న్యూ మార్చి వస్తుంది, అప్కమింగ్ టుడే జనవరి, మార్చిలో కొత్త కోట ఓపెన్ అవుతుంది ఈ సంవత్సరానికి. ఫిజికల్ ఇయర్ అంటారు దీనికి, ఇమిగ్రేషన్ ఫిజికల్ ఇయర్ అంటారు దీన్ని. సో క్యాలెండర్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్, ఇమిగ్రేషన్ ఫిజికల్ ఇయర్. సో 3 డిఫరెంట్ అన్నట్టు. ఒకటి జనవరి టు డిసెంబర్ ఉండేదాన్ని క్యాలెండర్ ఇయర్ అంటారు. ఈ ఏప్రిల్ 1 టు మార్చ్ 31 ఉండేదాన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. మాది అక్టోబర్ 1 నుంచి సెప్టెంబర్ 30. ఓకే సార్. అది ఇమిగ్రేషన్ ఇయర్ యూఎస్లో. అక్టోబర్ 1కు మొదలవుతుంది, సెప్టెంబర్ 30 క్లోజ్ అవుతుంది. సో అక్టోబర్ 1 కోసమే మార్చిలో మొదలు పెడతారు. అక్టోబర్ 1 వ్యాలిడిటీ డేట్ ఉండే H1B ప్రోగ్రామ్కి మార్చి నుంచి లాటరీకి వెళ్తారు. మార్చిలో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. మార్చి చివరిలో లాటరీ తీస్తారు. లాటరీలో వచ్చిన నెంబర్లని కమ్యూనికేట్ చేస్తారు. ఏప్రిల్ 1 నుంచి 3 నెలలు 90 డేస్ లోపల H1B ఫైలింగ్ ఉంటుంది. ఆ 3 నెలల తర్వాత అప్రూవల్ వచ్చాక దాని వ్యాలిడిటీ అక్టోబర్ 1వ తారీఖు నుంచి. అక్టోబర్ 1 నుంచి 3 ఏళ్ళు ఇస్తారు ఆ పర్టికులర్ ఇయర్. అక్టోబర్ 1, 2026 అనుకోండి, మళ్ళీ అట్లా సెప్టెంబర్ 30 దీనికి 2029 వరకు ఇచ్చేస్తారు అట్లా. సార్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కస్టమ్స్ అండ్ సిబిపి, కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్, ఎగ్జాక్ట్ సార్, బార్డర్ ప్రొటెక్షన్ ఒక నివేదిక రిలీజ్ చేసింది. అంటే ఇది కాస్త ఉపశమనమే. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు నియర్లీ 25,000 ఇండియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పట్టుబడ్డారు. 2024తో పోల్చుకుంటే ఇది సంఖ్య అప్పుడు 85,000 ఉంది, ఇది ఉంది. అంటే ఇంత కఠినంగా నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్లో ఉన్నటువంటి దేశాల్లో భారత్ ప్రథమ స్థానంతో పోటీ పడుతోంది అంటే వీళ్ళకి అవగాహన లేకనా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్స్. అవగాహన ఎందుకు లేదు? ఒకప్పుడు లేదంటే ఎడ్యుకేషన్ లేదు. టుడే ఎవ్రీథింగ్ ఇస్ ఫోన్ కదా, ఇన్ఫర్మేషన్ గూగుల్ అండ్ స్మార్ట్ ఫోన్ ఉంది. ఏ విషయం తెలియదు, కొంచెం మినిమం ఇంగ్లీష్. ఇప్పుడు ఇంకా ఇంగ్లీష్ అని తెలుగులో కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు కదా, మన తెలుగు మీడియం కూడా ఎనీ లోకల్ లాంగ్వేజ్, సో రీజనల్ లాంగ్వేజ్. సో అంచేత అది కోరుకుంటే అవన్నీ వస్తుంది. తెలియవద్దు నేను చేస్తా అంటే అది వాళ్ళ ఇష్టం. బట్ వేరాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. మనమే అడ్రస్ చేసుకోవాలి సమస్యని. నోబడి ఇప్పుడు నా సమస్య నేను అడ్రస్ చేసుకోవాలి, మీరు చేయలేరు కదా ఆ టైపు. వాళ్ళకి ఎవరైతే ఇమిగ్రెంట్ కావాలి ఆ కంట్రీలో అనుకునే వాళ్ళు కొద్దిగా స్ట్రాటజీ ప్రకారం వెళ్ళాలి. సో ఫ్యూచర్ ఏంటంటే టోటల్లీ ట్రాక్ అవుతుంది. ఒక హ్యూమన్ పుట్టి నుంచి చనిపోయే వరకు మొత్తం ట్రాక్ ఉంటారు. ఇంకా వాళ్ళు మనం హైడ్ చేయడానికి ఛాన్సే లేదు. సో అందులో ట్రాకబిలిటీలో ఏంది, ఈ డిజిటల్ ఏజ్లో మనం హానెస్ట్ కూడా, హానెస్ట్ ఈజ్ ద బిగ్గెస్ట్ సబ్జెక్ట్. అది లేకపోతే ఎక్కడో దగ్గర ట్రాక్ అవుతాం, ఎక్కడో దగ్గర డిపోర్ట్ అవుతాం, ఎస్పెషల్లీ యూఎస్ ఇమిగ్రేషన్ లాలో. సో అది F1 ప్రోగ్రాంలో వయలేషన్ చేసిన, H1 ప్రోగ్రాంలో వయలేషన్ చేసిన, గ్రీన్ కార్డులు వచ్చేసిన. ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ ఏంటంటే డీన్యాచురలైజేషన్. అంటే నేను మీకు యూఎస్ సిటిజన్షిప్ ఇచ్చాక కూడా మళ్ళీ నేను ఎప్పుడన్నా ఐడెంటిఫై చేస్తే మీరు యూ వయలేటెడ్ సంథింగ్ డ్యూరింగ్ ది పాత్ టు సిటిజన్షిప్లో జరిగితే ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్యాన్సల్ యువర్ యూఎస్ సిటిజన్షిప్. ఓకే, అది న్యూ. అది కూడా ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. దాని మీద కూడా చాలా చర్చ జరుగుతుంది. అది ఈ ఇయర్లో ఒక క్వార్టర్లీ రిపోర్ట్, 2 quarters రిపోర్ట్ తర్వాత దాని గురించి ఇంకా మోర్ థింక్ చేయాలి. అంటే ఒక భయాన్ని క్రియేట్ చేశారు. ఓకే, గ్రీన్ కార్డ్ హోల్డర్లకి రెసిడెన్సీ రిక్వైర్మెంట్ ఉంటుంది. గ్రీన్ కార్డ్ హోల్డరు ఎవ్రీ 6 months ఎవ్రీ ఇయర్లో ఒక 6 months తప్పకుండా అమెరికాలో ఉండాలి. అది రూల్. ఆ పాతకాలంలో కొంచెం అటు ఇటుగా మేనేజ్ చేసుకున్నారు, లేకపోతే ఉండకుండా లిబరల్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, బికాజ్ దే ఆర్ ట్రాకింగ్, ఈజీగా తెలిసిపోతుంది. సో వాళ్ళు ఒకసారి 2 సార్లు చూస్తారు. ఇఫ్ ఈజ్ కన్సిస్టెంట్లీ డూయింగ్ దిస్ వయలేషన్, దెన్ అగైన్ దే క్యాన్సల్ ద గ్రీన్ కార్డ్. యువర్ ఇంటెన్షన్స్ ఆర్ నాట్ టు స్టే ఇన్ మై కంట్రీ, సో యూ బెటర్ స్టే ఇన్ యువర్ హోమ్ కంట్రీ. ఓకే, గ్రీన్ కార్డ్ ఎందుకు అంటే డైరెక్ట్గా అంతే కదండి సార్. యూఆర్ నాట్ సాటిస్ఫైయింగ్ ద రెసిడెన్సీ రిక్వైర్మెంట్స్. సో మీకు ఇది అప్పుడు ఈ కార్డు ఎందుకు మీకు, సో విజిటర్ వీసా మీద వచ్చిపోండి అని చెప్తారు. సో ఇది క్యాన్సిల్ చేసి మీరు మళ్ళీ యూఎస్ కాన్సులేట్కి వెళ్ళండి, మీరు వెళ్ళి వీసా కొట్టించుకొని రండి.
విజిటర్ వీసా. సో దీన్ని తీసేస్తున్నామని వాళ్ళు తీసేస్తారు గ్రీన్ కార్డ్. అవి రైట్ ఉంది వాళ్ళకి కూడా దానికి. లేకపోతే ఒకసారి చిన్నగా అంటే ఇంటెన్షనల్లీ మిస్టేక్స్ చేస్తున్నామా తెలియక చేస్తున్నామా అని ఉంటుంది. తెలియక చేస్తున్నా కరెక్షన్ చేస్తారు, నెక్స్ట్ టైం వార్నింగ్ ఇస్తారు, డోంట్ డూ దిస్ నెక్స్ట్ టైం అండ్ ఐఎమ్ గివింగ్ యూ వార్నింగ్ నౌ, సో యూ బెటర్ స్టే ఇన్ ద కంట్రీ అమెరికా బికాజ్ 6 months ఉంది. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే రూల్ బేస్డ్, యూ సాటిస్ఫై ద రూల్స్, యూ ఆర్ హ్యాపీ, యూ వయలేట్ ద రూల్స్, యూ ఆర్ అవుట్ ఆఫ్ మై కంట్రీ. అంతే, దానికి ఫేర్ అండ్ ఆఫ్ అన్నిటి క్లారిటీ ఉంది. సో అందులో భాగంగానే ఇవన్నీ చేయాలనేది ఒక ప్లాను. ఏదైనా ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండాలి వీళ్ళకి. ఎడ్యుకేషన్ కావాలంటే మనం ఉన్నాం కదా, మీడియా ఉంది, ఇది ఉంది, తెలుసుకోకూడదు. మేము ఎంత మంచిగా ఎంత ఓపెన్గా హానెస్ట్గా మేము షేర్ చేస్తున్నాం. సెకండ్ ఒపీనియన్ తీసుకోండి చెప్తున్నాం క్లియర్గా. ప్లీజ్ టేక్ అవర్ సజెషన్, వినండి, అట్లీస్ట్ వినండి. మన యూట్యూబ్లో వీడియో ఉంది, విన్న తర్వాత వాళ్ళ క్లారిటీ వస్తుంది. ఇది ఎవరిని అప్రోచ్ కావాలి, ఎట్లా చేయాలని తెలిస్తే సెకండ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత డెసిషన్ తీసుకోండి. బట్ ఊరికైనా తీసుకుంటే కాదు. ఒకప్పుడు లేదు ఇంత బ్రహ్మాండమైన వీడియో కల్చర్, ఇంత బ్రహ్మాండమైన కమ్యూనికేటివ్ కల్చర్, ఇంత గ్లోబల్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ నాలెడ్జ్ కల్చర్, ఎంత కంటెంట్ ఉంది ఇప్పుడు లోపల వెబ్లో. సో మనం ఎంత కష్టపడి మీరు ఇంత యూఆర్ పుట్టింగ్ టుగెదర్ ఇస్ అ మెగా యూట్యూబ్ వీడియోస్ పెట్టి ఇంత ఇన్ఫర్మేషన్ అంటే టు ఎన్లైటనింగ్ ద సొసైటీ, ఎంకరేజింగ్, హెల్పింగ్ ద సొసైటీ టు గ్రో అండ్ వాళ్ళకి ఇబ్బందులు పడద్దనే కదా మన గోల్. సో సార్ ఈ ఇంటర్వ్యూస్ మొత్తం అంతా హెల్డప్లో పెట్టడం వల్ల, డిలే చేయటం వల్ల కొంతమందిలో ఒక ఆప్టిమిజం కనిపిస్తుంది. అది నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపిస్తుంది. కానీ గ్రీన్ కార్డ్స్ ఎక్కువ ఇష్యూ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనేటువంటిది నిజంగా గ్రీన్ కార్డ్స్ ఇష్యూ ఎక్కువ జరుగుతుందా ఇప్పుడు? పాయింట్ ఏంటంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి ప్రతి ఇయర్ 1,44,000 గ్రీన్ కార్డ్స్ ఇస్తారు. ఓకే. సో ఇప్పుడు ఏంటి, ఆ లోపల ఉన్న డేటాబేస్ అట్లే ఉన్నారు కదా, కొత్త వాళ్ళు వచ్చి యాడ్ అవుతుంటారు కదా, యాడ్ అవడంతో ఏమవుతుంది, ఇది పూల్ పెరుగుతుంటుంది. సో పూల్ పెరుగుతుంటే ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళకి పొజిషన్ తక్కువ అవుతాయి. సో ఇది రాకపోతే, ఈ పూల్ రాకపోతే ఏమవుతుంది, ఇందులోకి వెళ్ళే కంప్లీట్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు లేట్ అవుతే ఇందులో ఉన్న వాళ్ళకి అందరికీ గ్రీన్ కార్డ్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో అది హోప్. ఓకే సార్, ఓకే. యూ గెట్ మై పాయింట్. 1,44,000 గ్రీన్ కార్డులు ఇవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒక డేటాబేస్ ఉంది ఆడ, అంటే మనం 1,44,000 కోసం లైన్ ఉంది అక్కడ ఆల్రెడీ. లైన్లో ఉన్న వాళ్ళు లైన్లో నిలబడ్డారు. కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ లైన్లో నిలబడతారు కదా, ఈ డిలే అవ్వడం వల్ల ఏమవుతుంది, కొత్తగా రావడానికి స్లో అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న ఐ వాజ్ టాకింగ్ టు సెవరల్ పీపుల్ హియర్ ఇన్ హైదరాబాద్. ఏమవుతుందంటే F1 స్టూడెంట్స్ ఒకప్పుడు ఒక 100 వెళ్తే, అంటే వీళ్ళ ఒక 30-40% తగ్గారు. అంటే ఒక 10లో 6 వెళ్తున్నారు ఇప్పుడు. అంటే ఫర్ న్యూమరిక్స్ 1+1% అటు ఇటు ఉండొచ్చు, +3%. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ గ్యాప్ వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, కంట్రీ లోపల ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. లేదు తగ్గుతుంటే, సో ఎస్పెషల్లీ గ్రీన్ కార్డ్ ఇప్పుడు చాలా ఏళ్ళ నుంచి మనకి 7%. వీ హ్యావ్ ఓన్లీ 7% ఫర్ ఇండియన్స్ గ్రీన్ కార్డ్స్లో. ఎందుకంటే అది దిస్ 144,000 ఫర్ గ్లోబ్, నాట్ ఫర్ ఇండియా. సో మళ్ళీ వేరియస్ సెక్టర్స్, నాట్ ఓన్లీ టెక్నాలజీ. సో ఇవన్నీ గ్రీన్ కార్డ్ అనేది అట్లా ఉంటుంది. తర్వాత ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డు కూడా ఉంటుంది ఇంకోటి. సో దాని రకంగా కూడా అమెరికాలో అడ్వాంటేజ్ ఉంటుంది. మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా మీ ఫ్యామిలీలో ఎవరైనా US సిటిజన్ అయితే వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, మీకు ఒకటి సిబ్లింగ్ అంటే బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు గ్రీన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. సో లైన్లో పూల్లో ఉంటారు. ఇప్పుడు అది కూడా ఒక 12-13 years అవుతుంది వెయిటింగ్ పీరియడ్ దానిలో కూడా. బట్ అట్లీస్ట్ మీ పిల్లలకి హెల్ప్ అవుతుంది. రావడం వాళ్ళు గ్రీన్ కార్డుతో కంట్రీ లోపలికి వస్తారు. దాని టెంపరీ స్టేటస్. ఇప్పుడు F1 స్టూడెంట్ కానీ H1 బదులు వాళ్ళు రావడం గ్రీన్ కార్డుతో రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇంకా ఆ ప్రోగ్రామ్ ఆన్లో ఉంది కాబట్టి మేము వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ హూ ఆర్ US సిటిజన్స్ ఇన్ US సిటిజన్షిప్ ఉన్నవాళ్ళు ఇండియా వాళ్ళకి, మీ బ్రదర్ సిస్టర్స్ వాళ్ళకి ఎవరికైనా చేయాలనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం టు ఫైల్ కేసెస్. సార్ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల వల్లే గోల్డ్ రేట్ పెరుగుతోంది, సిల్వర్ రేట్ పెరుగుతోంది, ఉన్నట్టుండి పడిపోతుంది, మళ్ళీ పెరిగిపోతుంది అని చెప్పి, రేపు కనుక రాబోయేటువంటి రోజుల్లో గ్రీన్లాండ్ మీద ట్రంప్ ఇంకా ఎక్కువగా అదే పట్టుకొని ఫోకస్ చేస్తే ఈ గోల్డ్ రేట్స్ పెరిగే ఛాన్సెస్, సిల్వర్ రేట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయా అనేటువంటిది ఒక క్వశ్చన్. అయితే నిజంగా ట్రంప్ అవలంబిస్తున్న విధానాల వల్లే, ట్రంప్ బిహేవియర్ వల్లే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ పడిపోవడం పెరిగిపోవడం జరుగుతుంటుందా? అంటే గ్లోబల్ మార్కెట్లో అంటే ఈజ్ ద డెసిషన్ మేకర్. సార్ Trump is king in lines of, he's a shrewd businessman, everybody knows. He's not a politician, అది everybody knows. ఎందుకంటే స్ట్రాటజికల్గా ఆయన బిహేవ్ చేస్తుంటాడు. ప్లస్ మాగా, యూ మెన్షన్డ్ మాగా వర్డ్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ప్లస్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాడు, ఓపెన్గా హానెస్ట్. మీరు వెన్ యూ సీ హిజ్ ఇంటర్వ్యూస్ బ్లంట్గా మాట్లాడుతుంటారు. చాలా పొలిటీషియన్స్ టెక్నిక్గా మాట్లాడుతుంటారు, ఫిల్టర్స్ ఉండవు. దెర్ ఇస్ నో ఫిల్టర్స్ టు ద లాంగ్వేజ్. సో మాట్లాడుతూనే ఉంటాడు. ఈ సెక్టర్ ఆ సెక్టర్ అని లేదు, ఈదర్ మై వే ఆర్ దెర్ ఈజ్ నో వే. మీకు క్లియర్గా ఉంది. అంతే. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు,
ఇది అమెరికా సిస్టమ్ ఉంటుంది. తర్వాత అమెరికా ప్రెసిడెంట్ అనేది అంటే టిపికల్గా అమెరికా ప్రెసిడెంట్ పెద్దన్న పాత్ర పోషించే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయి రిసోర్సెస్, ఎక్కడెక్కడ ఏమి ఉంటుంటాయి, వాళ్ళకున్న స్ట్రెంగ్స్. సిఐఏ ఉంటుంది, మీరు ఎప్పుడైనా వీళ్ళినప్పుడు వెబ్సైట్, సిఐఏ వెబ్సైట్లో ఈచ్ కంట్రీది ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా కంటెంట్ ఉంటుంది. అంటే ఆ పర్టికులర్ దేశంలో ఉన్న వాళ్ళకి తెలియకంటే ఎక్కువ కంటెంట్ అలా పెడతారు. ఇప్పుడు ఒక ఆఫ్రికన్ కంట్రీ ఉందనుకోండి, ఒక ఎక్స్ కంట్రీ, వీ డోంట్ నేమ్ కంట్రీ, ఆ కంట్రీ ఉన్న లోపల డిపార్ట్మెంట్లకు అంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఉండదు, కానీ సిఐ దగ్గర ఆ కంట్రీ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది వెబ్సైట్లో ఉంటుంది. ఎనీబడి కెన్ సీ, దీన్ని పబ్లిక్ యాక్సెస్ ఫైల్స్ అంటారు. ఎనీబడి కెన్ రీడ్. ఇప్పుడు నేను వెళ్ళి ఏ కంట్రీదైనా సిఐఏ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ కంట్రీ ప్రొఫైల్ చదివితే మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. వాళ్ళ కంట్రీ ఎప్పుడు పుట్టింది, కంట్రీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, కంట్రీకి ఉన్న రిసోర్సెస్ ఏంటి, కంట్రీకి ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఏంటి, కంట్రీకి ఉన్న జియో పాలిటిక్స్ ఏంటి, అసలు ఎంత డీటెయిల్గా ఉంటుందంటే ఆ డాక్యుమెంట్ అది అప్ టు డేట్ ఉంటుంది. ఎందుకంటే ఈ కాన్సులేట్స్ ఏవైతే ఉంటాయో ఆ కంట్రీలో ఉన్నాయి, వాళ్ళు అదే పనికి దీనికి అప్డేట్స్ ఇస్తుంటారు. అక్కడ ఉన్న అంబాసిడర్స్ కానీ, అక్కడ ఉన్న కాన్సులేట్ జనరల్స్ కానీ, ఆ పర్టికులర్ ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. సో దాంతో ఆ కంట్రీలో జరుగుతుంది. వీళ్ళు ఈగల్ ఐ, మీకు తెలుసు కంట్రీస్ ఈగల్, అమెరికన్ ఈగల్, సో ఈగల్ ఐతో చూస్తుంటారు. మనం అందుకే ఐడియం కూడా వాడతాం కదా, ఈగల్ ఐ వ్యూ అని చెప్పి, ఈగల్ ఐ అని. అవును. సో అంచేత వాళ్ళ దగ్గర కంటెంట్ బాగుంటుంది, నీడ్ బేస్డ్. అంటే మాకు ఇబ్బంది అయితే మేము ఏవైనా కరెక్షన్స్ పెట్టవచ్చు. అమెరికా మెయిన్ల్యాండ్లో డ్రగ్ డీలింగ్ జరుగుతుంది, చూశారు, అడ్వైజ్ చేశారు. కరెక్షన్ యాక్షన్స్లో భాగంగా వాళ్ళ బోట్ల మీద బాంబులు వేశారు, మేము అంతా చూసాం. అది దానికి వద్దనటానికి 2-3 టైమ్స్ చేశారు. దాని అండర్ కవర్లు ఇంకా చాలా చేస్తుంటుంది. మీకు సిఐఏ ఉంటుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనేది, వాళ్ళు ఎక్కడైనా సీక్రెట్ సర్వీస్ వాళ్ళు ఉంటారు, అంతా వాళ్ళంతా ఏజెంట్స్ వాళ్ళంతా. ఆ కంట్రీలో ఒక కంట్రీ ప్రెసిడెంట్ కంట్రీ మెయిన్ల్యాండ్లోకి వెళ్ళి తీసుకురావడం అంటే ఎంత స్ట్రాటజీ, ఎంత ప్లానింగ్ చూసాం కదా. సో ఏం చేశారు వాళ్ళు, ఈ డ్రగ్ డీలింగ్తో యువత, అమెరికాలో ఉన్న యువత నిర్వీర్యం అయిపోతున్నారన్న ఉద్దేశంతో డ్రగ్స్ వచ్చి ఈ కంట్రీని చెడగొడుతుంది, కంట్రీ ఫ్యూచర్ లేకుండా చేస్తున్నారు. ఇవాళ స్టెమ్లో బయట దేశం నుంచి ఎందుకు తెచ్చుకోవాలి మేము, మా దేశంలో ఎందుకు ట్రైనింగ్ ఇవ్వద్దు? ఇవాళ ట్రైనింగ్ ఫీజ్ అని కలెక్ట్ చేస్తారు H1B ప్రోగ్రాంలో, తెలుసు కదా, ట్రైనింగ్ ఫీ. అంటే అమెరికాలో సిటిజన్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇప్పుడు మీరు H1 మీద వస్తుంటే మీ దగ్గర డబ్బు తీసుకుంటారు. యు ఆర్ వర్కింగ్ ఫర్ H1B కదా, మీ ఎంప్లాయర్ ఉంటాడు కదా, ఎంప్లాయర్ H1B ఫీలో I-129 ఫీజు, ఫ్రాడ్ ఫీ, ట్రైనింగ్ ఫీ, ఈ 3 ఫీజులు ఉంటాయి. 3 ఫీజెస్. ఒకటి I-129 ఫార్మ్ ఫీ అంటే H1Bది, తర్వాత ట్రైనింగ్ ఫీ, తర్వాత ఫ్రాడ్ ఫీ డబ్బు ఏం చేస్తారంటే సైట్ ఆడిట్కి పంపిస్తాం. దీనికి ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు వెళ్ళి వేర్ యు ఆర్ వర్కింగ్ అనేది మనం పెడతాం కదా, అక్కడ వెళ్ళి చూసి వస్తాడు. దట్ కమ్స్ అంటే ఫ్రాడ్ ఫీ. ట్రైనింగ్ ఫీ ఏంటంటే ఈ డబ్బును తీసుకెళ్ళి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్కో ఇంకేదో వేరియస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అంటే అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ స్టెమ్ ప్రోగ్రామ్స్ టు ద సొసైటీ, టు ద కమ్యూనిటీ, టు ద ఎడ్యుకేషన్ ఎరా, దీనికోసం అది వాడతారు డబ్బు. సో మన దగ్గర డబ్బు తీసుకొని కూడా ఆ రకంగా చేస్తారు. సో ఆ కంట్రీ ఏముంటుందంటే ఇప్పుడు ఎట్లయితే బయట నుంచి ఇంపోర్ట్లు చేసుకుంటున్నాయో తగ్గించాలనేదే గోల్. డిపెండెన్సీస్ ఉంటే ఏమవుతుంది, మనం ఆ కంట్రీకి వినాల్సి వస్తుంది. సో అందువల్లనే తగ్గిస్తుంది. అందులో భాగంగానే ఎంత గేమ్. ఇప్పుడు రేపొద్దున ఇండియన్స్ అవసరం లేదనుకోండి, ఒకరోజు ఇండియన్స్ అనే కాకుండా ప్రపంచం నుంచి ఎవరు మాకు ప్రోగ్రామ్ లేదంటే H1B ప్రోగ్రామ్ క్లోజ్ చేయొచ్చు. వాళ్ళ ఇష్టం కదా. ఇప్పుడు మనకి రిసోర్సెస్ అవసరం లేదు. ఒకప్పుడు గుడ్ ఓల్డెన్ డేస్లో నర్సు నీడే ఉండే, నర్సెస్ని బాగా తీసుకొచ్చారు, ఇప్పుడు తగ్గించారు. తర్వాత పెద్ద అంత నర్సెస్ పర్సంటేజ్ తక్కువ పడుతుంది. నర్సింగ్ అనేది అక్కడే ట్రైనింగ్ బాగా చేస్తున్నారు. ఆ కంట్రీలోనే సెల్ఫ్ రిలయన్స్ అంటారు కదా, దానికి కోసమే వర్క్ జరుగుతుంది. ఇప్పుడు గ్యాస్ లేదు మన దగ్గర, గ్యాస్ బయట నుంచి తీసుకురావాలి, బయట నుంచి తీసుకొస్తాం, మన దగ్గర లోపల దాచుకుంటారు, వాళ్ళు వాడరు. టైం వచ్చినప్పుడు అవి కట్ చేస్తారు, ఇది తీసుకుంటారు. అట్లే సిమిలర్ లైన్స్ చాలా నీడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఐట్స్ ఇదేంటంటే ఇమిగ్రెంట్ కంట్రీ, చాలా ప్రొడక్ట్స్ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి వాళ్ళు, ఎందుకంటే కంట్రీ నీడ్స్. ఇప్పుడు ఐలాండ్ కంట్రీస్లో ఎట్లయితే అక్కడ ఏం ఉండదు కాబట్టి వీళ్ళు చేసే ఫార్మింగ్ డిఫరెంట్ ఫార్మింగ్ చేస్తారు, మిగతా నీడ్స్ చాలా ఉంటాయి. అమెరికా ఎక్స్పోర్ట్ చేసేదంతా ఫ్లైట్స్, బాంబర్స్, అమ్యునేషన్స్, ఇటువంటి వాటి ఎక్కువ కరెక్ట్ ప్రపంచానికి ఇస్తుంది. అర్థమైంది కదా మీకు, ప్రపంచానికి. నేను అమెరికా ఇచ్చేది ఇండియానో, పాకిస్తానో, ఆఫ్ఘనిస్తాన్ ఇవ్వాల్సిందే. సో అందులో భాగంగానే వాళ్ళది రీసెర్చ్ ఫెసిలిటీస్ అందులో టాప్ క్లాస్ ఉంటాయి ఆ పర్టికులర్ ఏరియాస్. ఎడ్యుకేషనల్ కూడా టాలెంట్, ఈ స్పోర్ట్స్ అంటే టాప్ ఆఫ్ ద టాప్ ప్రీమియం ఆ కంట్రీలో ఉండాలని కోరుకుంటారు. అది జరుగుతుంది. సార్ టు ద లాస్ట్ సార్, నేను ఈ H1B వీసాస్ గురించి, ఇంటర్వ్యూస్ గురించి ఒక జర్నల్ చదువుతున్నప్పుడు ఒక US సీనియర్ పర్సన్ ఒక దగ్గర ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పినట్టు ఐ రెడ్ ఇట్ దట్ జర్నల్ సార్.
అది ఎంత భయంగా అనిపించింది అంటే దిస్ ఈజ్ నాట్ ఏ రూలింగ్ ఆఫ్ విజన్ ఆఫ్ జో బైడెన్. ఇది జో బైడెన్ పాలన కాదు, ఇది జో బైడెన్ విజనరీ కాదు అంటే దిస్ ఈజ్ ట్రంప్ అని గుర్తుపెట్టుకోవాల్సింది అని చెప్పి. ఇది మున్ముందు ఇంకా భయం పెడుతుంది సార్. అంటే టెక్నాలజీని నేను బాగా ఆలోచిస్తున్నా. వెదర్ ట్రంపా, వెదర్ బైడెనా, రేపు ఇంకో ఎవరు వస్తారా పక్కకు పెడితే టెక్నాలజీ అడ్వాన్స్ అయింది కదా, ట్రాక్ అవుతున్నారు. అంటే ప్రోగ్రామ్ ట్రాక్ అవుతుంది. ఒకప్పుడు ట్రాకింగ్ ఎగ్జాక్ట్లీ. అయితే ఇవాళ ఈ వీళ్ళుండి చేస్తారు. ఇప్పుడు అమెరికా తెలుసు, రెండు రిపబ్లికన్, డెమోక్రటిక్. రిపబ్లికన్ అంటే రైటిస్ట్ వింగ్ ఆఫ్ అమెరికా, డెమోక్రటిక్ ఈజ్ మోర్ లిబరల్. సో ఎనీబడి కమ్ చేసి సో ఇక్కడ ఏంటంటే రేపు ఎవరి గవర్నమెంట్ ఉంటే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే మీకు డెమోక్రటిక్ గవర్నెన్స్ ఉంటే ఒక రకంగా, రిపబ్లికన్ గవర్నెన్స్ ఉంటే ఒక రకంగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో దీన్ని మనం చూడాలి అట్లా, ఆ యాంగిల్లో చూడడం తప్ప ట్రంపే ఇప్పుడు ఈజ్ నాట్ పర్మనెంట్ ఫర్ ఎవర్. అమెరికా ఇస్ గోయింగ్ టు బి దేర్. ఇన్ని ఏళ్ళ చరిత్రలో ట్రంప్ ఒక ప్రెసిడెంట్, వన్ ప్రెసిడెంట్, ఆయన టర్మ్ 4 years. 8 యూజువల్గానైతే చేయరు, దీంతోనే ఎండ్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళ పార్టీలో కూడా వాళ్ళు సపోర్ట్ ఉండాలి కదా, యూ హ్యావ్ టు గివ్ ఆపర్చునిటీ టు అదర్ పీపుల్. సో అంచేత దాని తర్వాత వస్తారు ప్రెసిడెన్షియల్గా. హిస్టారికల్గా నేను ఒక 40 ఏళ్ళ నుంచి ప్రెసిడెన్సీ చూస్తున్నాను కదా, కంట్రీ స్పెసిఫిక్గా ఉంటాయి. కంట్రీలో ఏదైనా ఎపిసోడ్ జరిగితే వాళ్ళ యాక్షన్ రియాక్షన్ డిఫరెంట్ ఉంటుంది. స్మూత్గా జరుగుతుంటే వాళ్ళ యాక్షన్ రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎకనామిక్ డిస్ట్రాక్షన్ జరుగుతుంది, ఈ మిలిటెన్సీ డిస్ట్రాక్షన్ జరుగుతుంది, అయితే కంట్రీకి అగనిస్ట్ జరుగుతుంది వరల్డ్లో. అటువంటి యాంగిల్లో ఉన్నదప్పుడే కరెక్షన్ చేస్తారు. మంచిగా ఉందనుకోండి ఎవరేం చేయరు. అమెరికా యాక్చువల్లీ చాలా ఓపిక ఉంటుంది, కానీ స్ట్రాటజీ ఒకసారి నిర్ణయం తీసుకుంటే మాత్రం వెనుకపోరు. ఒకసారి తప్పు జరిగితే వాళ్ళ హోమ్ల్యాండ్లో తప్పు జరగకుండా ప్రీప్లాన్డ్గానే గ్రీన్ ల్యాండ్ మీద ఫోకస్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ మాకు ఉంటేనే ప్రపంచ దేశాలకు మాకు అది గేట్వే లాగా అవుతుంది, దాన్ని అక్కడ నుంచి వచ్చేయడానికి మాకు ఇబ్బంది కాదు, మా కంట్రీకి దూరం అయితే మిగతా అన్ని కంట్రీస్ ఉన్నది దగ్గర ఉంది, దీని మీద ఫోకస్ చేద్దామని. సో అట్లనే దే సెక్యూర్. ఇంకొకటి ఏంటంటే ఇది ఎవ్రీబడి నో సబ్జెక్ట్. అమెరికా ఏం చేస్తుందంటే ప్రపంచ భూభాగంలో, ప్రపంచ జలభాగంలో ఏదైతే కంట్రీ టెరిటరీ కాకుండా మిగతా దాన్నంతా ఆపరేట్ అదే చేస్తుంది. ఇప్పుడు ఇండియాకు సర్టన్ నాటికల్ మైల్స్ వరకు ఇండియా వాటర్ ఫ్రంట్, తర్వాత ల్యాండ్ బార్డర్స్ ఉంటాయి. దాని తర్వాత మిగతా సముద్ర జలాలు కానీ, ప్రపంచ జలాలు కానీ, సముద్ర బౌండరీస్ని అన్నీ కూడా అడ్మినిస్ట్రేట్ చేసేది అమెరికా ఒకటే, వేరే కంట్రీ చేయలేకపోతుంది. సో చేస్తున్న దానికి వాళ్ళకి వీళ్ళ సెటప్స్, షిప్స్ ఆల్రెడీ డిప్లాయ్ అయ్యే ఉంటాయి. నాట్ టుడే, ఇట్స్ ఎ హిస్టరీ. ఓన్లీ యాక్షన్ తిరిగేటప్పుడు అక్కడ రీగ్రూప్ అవుతాయి, కొన్ని పంపిస్తుంటారు ఫ్రెష్గా. బట్ ఆల్రెడీ దే హ్యావ్ స్టేషన్స్ గ్లోబల్లీ, స్టేషన్స్, వార్ హెడ్స్ ఉంటాయి, అన్ని వన్ బటన్ దే నో వాట్ టు ఏది కావాలన్నా ప్రెసిడెంట్ యాక్షన్స్లో కానీ, ఆర్మీ యాక్షన్స్లో కానీ ప్రతిదీ సెటప్. అంటే దే కంట్రోల్ నాట్ ఓన్లీ దే అమెరికన్ ల్యాండ్, మెయిన్ ల్యాండ్, దే డోంట్ కంట్రోల్ నైబర్హుడ్ కంట్రీస్, దే కంట్రోల్ గ్లోబ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ కంట్రోల్ మీన్స్ నాట్ దట్ యూ డే ఎవ్రీ డే గన్ పట్టుకొని ఫైట్ చేయడం అని కాదు. వాళ్ళ సూపర్విజన్ అయితే ఉంటుంది, అక్కడ వాళ్ళ కమాండ్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇక్కడ ఎలా ఉందో ఆ టైపు వాళ్ళ కమాండ్ కంట్రోల్ సెంటర్. ల్యాండ్లో కొన్ని కంట్రీస్ స్పేస్ ఇస్తాయి, ఫ్రెండ్స్ ఇస్తాయి. కొన్ని కంట్రీస్ ఫ్రెండ్షిప్ ఉండదు కదా, వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు వాటర్లో పెట్టుకుంటారు. మన ఖతార్లో పెట్టుకుంటే అయింది కదా. సో అందుకోసం నీటిలో పెట్టుకుంటే వీళ్ళు ఏమి వేయడానికి ఉండదు కదా, డిస్టెన్స్ ఉంటుంది. మెయిన్ ల్యాండ్ అయితే ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు వాటర్లో పెట్టుకుంటారు. సో వాటర్లో ఉంటే ఈజీ టు లాంచ్, ఈజీ టు ఆపరేట్, ప్రొటెక్షన్ గిటెక్షన్ ఉంటుంది, పర్మిషన్లు కూడా ఉండదు. మెయిన్ ల్యాండ్లో ఉంటే వీ హ్యావ్ టు టేక్ సమ్ పర్మిషన్స్ బికాజ్ ఎయిర్ స్పేస్ ఆ ఇష్యూస్ ఉంటాయి కదా. సో అందువల్ల దీని మీద ఎక్కువ వర్క్ జరుగుతుంది. బట్ అమెరికా ఈజ్ ఆల్వేస్ వాళ్ళకి థ్రెట్ అవుతుంది, అమెరికా ఇంపాక్ట్ అవ్వబోతుంది అని అనుకుంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చెప్తే దానికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకుంటారు, దానికి తగ్గట్టు డెసిషన్ మన ఈ మధ్య వాషింగ్టన్ డీసీలో షూటింగ్ జరిగింది వైట్ హౌస్ పక్కనే, దానికి తగ్గట్టు మళ్ళీ యాక్షన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. 1-2 డెత్ రికార్డ్ అయినా కూడా దే నో వేర్ టు ఫిక్స్, హౌ టు ఫిక్స్. సో ఇది అందరికీ మన యాజ్ అ తెలుగు పాపులేషన్ రేపొద్దున చాలామంది సిటిజన్స్ ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు సిటిజన్స్, అంటే దే ఆర్ అమెరికన్ సిటిజన్, బార్న్ సిటిజన్, దే విల్ బి దేర్ ఫర్ ఎవర్. తప్పు చేసినా మంచి చేసినా వాళ్ళు అక్కడే ఉంటారు, దే కెనాట్ కమ్. దే ఆర్ టెంపరీ స్టే కాదు, వాళ్ళు బై బర్త్ సిటిజన్స్. సో దే కెనాట్ సెండ్ దెమ్ బ్యాక్ బికాస్ దట్ ఇస్ దేర్ హోమ్ కంట్రీ. అంటే నాట్ ఓన్లీ అస్ ఎవ్రీ వన్ హూ బార్న్ దేర్. సో అంచేత రేపు ఇంకా మన వాళ్ళు రేపు మంచి హైట్స్కి వెళ్ళాలి, మంచి సెటిల్ కావాలి. రేపు వన్ డే అవర్ ఇండియన్ డెసెంట్ గై విల్ బికమ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ఇట్స్ నాట్ ఫార్ అవే,
ఇట్స్ నాట్ ఫర్ అవే, దెర్ ఇస్ అ పాసిబిలిటీ. అంతే. ఇప్పుడు ఆల్రెడీ కమలా హ్యారిస్ చూసాం, తర్వాత ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ వైఫ్ మన తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉన్నారు. అవును సార్. సో అంచేత ఇంకా ముందు ముందు ఆ రోల్ కూడా ఎంతో దూరంలో లేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా డిపార్ట్మెంట్లలో మన వాళ్ళు ఉన్నారు. Okay. వాళ్ళ క్యాష్ పటేల్ FBI డైరెక్టర్, ఇన్ సిమిలర్ లైన్స్ అయినా చాలా డిపార్ట్మెంట్స్లో ఉన్నారు. అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది తెలుగు పాపులేషన్ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు అమెరికాలో. ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్లో సజెషన్స్, తర్వాత సీక్రెట్ క్లియరెన్స్ అంటారు ఈ వీళ్ళకి, సెక్యూరిటీ క్లియరెన్స్లో, సీక్రెట్ లైన్స్లో, Okay, అవి కూడా క్లియరెన్స్లో కూడా మన వాళ్ళు చాలామంది పాస్ అవుతున్నారు. సో మంచి మంచి డిపార్ట్మెంట్లలో సీక్రెట్ సర్వీస్ క్లియరెన్స్ ఉంటే వాళ్ళకి సెక్యూరిటీ క్లియరెన్స్ అంటారు దీన్ని. అయితే వాళ్ళు దే విల్ సెటిల్ డౌన్ బిగ్ వే. సో థ్యాంక్ యూ, హోప్ ఫర్ ద బెస్ట్ సార్ మీరు చెప్తున్నట్లు, అండ్ గ్రేట్ టు హియర్ దట్ ఆల్సో. మీరు దాదాపు 4 దశాబ్దాలుగా వాషింగ్టన్ డీసీలో ఉంటూ, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్గా ఉంటూ, ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఎవరికైతే న్యాయ సహాయము వాటన్నిటిని కారుకుంటున్నారో, మీరు కానీ జనతా మ్యామ్ కానీ చేసినటువంటి కృషికి ఒక మాటలో చెప్పి థ్యాంక్స్ చెప్పలేను. బట్ మున్ముందు డైలీ న్యూస్ వీక్షకులకి మీ ద్వారా మరెన్నో సలహాలు, సూచనలు, సందేహాలకి సమాధానాలు ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.